వెల్కమ్ టు తెలుగు సెవెన్ టీమ్. నేను మీ నాగేంద్ర. ఈరోజైతే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే మనతో ఉన్నారు. ఏపీ రాజకీయ తాజా పరిణామాలపై ఆయనతో మనం చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎలా చూడాలంటారు? నిన్న ప్రొడ్యూసర్లు అయితే పాన్ ఇండియా ప్రొడ్యూసర్లు అందరూ అయితే తెలిసారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, డిప్యూటీ సీఎం హోదాలో కలిసారంటారా? ఏమైనా ఇండస్ట్రీకి ఉపయోగపడే మీటింగ్ ఏమని అంటారు? లేదు, అది ఇండస్ట్రీకి ఉపయోగపడే మీటింగ్ ఏం కాదు, అది ఫర్దర్గా చూడాలి. కానీ ప్రస్తుతం మన సినిమా హీరో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఓ శుభాకాంక్షలు చెప్పడానికి అల్లు అరవింద్ బయటకు వచ్చినాక చెప్పారు కదా, యాజ్ ఇట్ ఈజ్ శుభాకాంక్షలు చెప్పడానికి ప్లస్ వాళ్ళ సొంత ప్రయోజనాలు, సొంత విషయాలు, వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆ సినిమాలకి ముందు టికెట్లు అమ్ముకోవడానికి, టికెట్లు బెనిఫిషియల్ వేసి 500కి 1000 రూపాయలకి అమ్ముకోవడానికి పర్మిషన్. గతంలో ఆ పర్మిషన్ లేదు. అంటే టికెట్లని బ్లాక్లో అమ్మితే, థియేటర్ దగ్గర బ్లాక్లో టికెట్ అమ్మితే వాడు శిక్షార్హుడు, పోలీసులు తీసుకెళ్తారు, జైల్లో పెడతారు. మరి దాన్ని అఫీషియల్ చేయమని అడగటమే, బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి అఫీషియల్ చేయండి మేము. అది గతంలో తీసేశారు. అది దానివల్ల ఎక్స్ప్లాయిటేషన్, ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం తప్పితే ఇంకోటి కాదు. దానివల్ల అనవసరపు ఒక బోగస్ స్టామినా, ఈ 4-5 రోజులు ఈ టికెట్లు ఇష్టానికి అమ్మేసి ఇంత కలెక్షన్ అని చెప్పేసి బోగస్ స్టామినా, ఒక్కొక్కడు ఒక ప్రతి హీరో వాడు 100 కోట్ల హీరో అన్న లెవెల్లో పోజులు కొట్టేసి ఇష్టం వచ్చిన లక్షల కోట్లు తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవటం, ఇండస్ట్రీలో కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఫెయిల్యూర్ సినిమాలు, దాంతో ఇండస్ట్రీ కుంటుపడిపోతూ ఉంటుంది. సో అది తీసేశారు గతంలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక మరి ఈయన కూడా పెద్ద హీరో, పెద్ద సినిమాల హీరో కదా ఈయన, కనుక ఆయన ప్రొడ్యూసర్లు కూడా బెనిఫిట్ వస్తుంది. అందుకని అంగీకరిస్తాడని వచ్చి అడిగారు, అంగీకరించాడు ఆయన. ఇప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఒక గవర్నమెంటే, నాయన మీరు అమ్ముకోండి, మొదటి 3 రోజులు మీ ఇష్టానికి అమ్ముకోండి, బ్లాక్లో ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోండి, సంపాదించుకోండి, తినండి అన్నట్టు ఉంది. అది మరి ఆర్డర్ ఇవ్వటం వాళ్ళ విశిక్షణకు వదిలేయాలి. వాళ్ళు వెళ్ళింది అందుకు శుభాకాంక్షలు చెప్పడానికి ఏముంది. ఎవరు గెలిచినా, మన సినిమా నుంచి ఎవరు గెలిచినా ఆటోమేటిక్గా శుభాకాంక్షలు చెప్తే అది రొటీన్. అది ఎవరు గెలిచినా శుభాకాంక్షలే. రామారావు గారి కాడ నుంచి, కృష్ణ గారి కాడ నుంచి, అంతకుముందు ఫస్ట్ జగయ్య గారు గెలిచిన కాడ నుంచి పెడితే జగయ్య గారు, ఎవరు గెలిచినా, సినిమాలు గెలిచినా మన సినిమా వాళ్ళు వెళ్ళటం, అభినందనలు చెప్పటం రొటీన్ అలవాటులో జరిగేది. అది దాంతోపాటు నిన్న వెళ్ళింది ఇండస్ట్రీ సమస్యలు కాదు, ఇండస్ట్రీకి సంబంధించి కాదు, అలా అని అనవసరం ఫోకస్ చేస్తున్నారు. తప్పది. ఇండస్ట్రీ తరపున ఏం మాట్లాడలేదు, ఇండస్ట్రీ విషయాలు ఏం మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఏం చేయాలనే మీటింగ్లు ఏం జరగలేదు. అవి ఇంకా ప్రాసెస్, అది ఫ్యూచర్లో. అది ఇప్పుడే మనం వారం రోజుల్లోనే అవన్నీ ఏదో చేయాలని కూడా ఎదురు చూడట్లేదు. అది ప్రాసెస్లో చెయ్యాలి, మరి చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిలవాలి. అది గతంలో జరగలేదు, చంద్రబాబు ప్రయత్నంలో జరగలేదు, ప్రభుత్వంలో జరగల, జగన్ ప్రభుత్వంలో జరగల. అప్పుడున్న ఎఫ్డీసీ చైర్మన్లుగా ఆనాడు అంబికా కృష్ణ అవ్వచ్చు, విజయ్ చంద్ర అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు పోసాని అవ్వచ్చు, ఎవరు కూడా ఆ దిశలో ప్రయాణించాల. ఇప్పుడైనా ఆ దిశలో పయనిస్తే పవన్ కళ్యాణ్ మినిస్ట్రీ కాదనుకుంటే దుర్గేష్ ఉన్నాడు. సో దుర్గేష్ని పెట్టుకుని, జనసేన అతనే కనుక పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేస్తే సంతోషం. ఇండస్ట్రీకి కూడా స్టూడియోకి పర్మిషన్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు సార్ దుర్గేష్ గారు. స్టూడియోస్ పర్మిషన్ వల్ల కాదమ్మా ఆయనకి, దుర్గేష్ గారికి కూడా అందుకని చెప్తాం, ఒక కమిటీ వేసి అవగాహన కల్పించాలి. స్టూడియోలు చంద్రబాబు ఇచ్చాడు స్టూడియో రామానాయుడు గారికి 2014. ఏమైంది? కట్టారు. స్టూడియోల వల్ల ఇవాళ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వదు. స్టూడియోలకు స్థలాలు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఆస్తులు పెంచుకోవడానికి అప్పచెప్పడం దానివల్ల కాదు. ఇండస్ట్రీ వాళ్ళు రావాలంటే ఒక చరిత్ర ఉంది, ఒక పద్ధతి ఉంది. గతంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, 2 హీరోలు, అగ్ర హీరోలు, మేము హైదరాబాద్లోనే షూటింగ్ చేస్తాం మా సినిమాలు అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని అలా చేశారో, చిత్తశుద్ధితో అలా చేశారో, అప్పుడు నిదానంగా ఒక దశాబ్ద కాలంలో వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా సినిమాలు తీయటం, అక్కడ సారథి స్టూడియోస్ వాళ్ళే అన్నదమ్ములు వాళ్ళు 2 సాధ్యలో చేయటం, మళ్ళా నేను నా సినిమాలకు కూడా పనిచేసాం. అట్లాగే మా ఊరి దేవత, ఇలా మిగతా వాళ్ళు కూడా వాళ్ళిద్దరు చేసినప్పుడు మిగతా కృష్ణ గారు కొన్ని సినిమాలు ఇక్కడ చేయటం మొదలు అట్ట 10 ఏళ్లలో అది ఒక స్థాయికి వచ్చింది. చెన్నారెడ్డి గారు మీకు వచ్చింది ఏం కావాలి అంటే అప్పుడు స్థలాలు కావాలని అడిగాం. అప్పుడు అడిగిన దాంట్లో ఒక తప్పు జరిగింది. స్థలాలు ఓన్లీ హీరోలకి, హీరోయిన్లకి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఇచ్చారు. దానివల్ల ఇండస్ట్రీ 10 ఏళ్ళు పట్టింది, 10-15 ఏళ్ళు పట్టింది. వర్కర్స్కి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వద్దని అట్లా వాళ్ళకి ఇస్తే ఇచ్చారు, కానీ వర్కర్స్కి ఇవ్వాలి. వర్కర్స్ వస్తే ఏంటి,
వర్కర్స్ రావాలంటే ఏంటి, వాళ్ళ ముందు ఉండటానికి గూడు కావాలి, పని అక్కడ ఇక్కడికి వస్తే పని వస్తుంది, ఇండస్ట్రీ ఇక్కడ వస్తే పని వస్తుంది అని పని ముందు ఉండటానికి చోటు కావాలి. ఇక్కడ ఉన్న చోటు వదులుకుని మెడ్రాస్ జరిగింది అప్పుడు అదే, ఆ మెడ్రాస్లో వాళ్ళు ఉన్న స్థలాన్ని ఉంటున్న స్థలాన్ని వదులుకుని హైదరాబాద్కి వచ్చి బతకాలంటే ఎట్లా బతుకుతాం ఆయన ఆలోచనలో 10 ఏళ్ళు పట్టింది, 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీ ఇప్పటికి సెటిల్ అయ్యింది. అంతకుముందు ప్రధానికి చెన్నై పరిగెట్టాల్సి వచ్చేది. అలా కాకుండా ఇక్కడ అన్నీ అందరూ 24 క్రాఫ్ట్స్ ఇక్కడ తయారయ్యారు. అలా ఇండస్ట్రీలో ఇక్కడ తయారవడానికి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇక్కడ పని లేని విషయ పరిజ్ఞానం ఉండి అనుభవం ఉండి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ చాలామంది పని లేక ఉన్నారు. ఈ పని లేని వాళ్ళు అటు వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఉండటానికి చోటు కావాలి. సో వాళ్ళు 24 క్రాఫ్ట్స్కి ముందు 2 బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి అలాట్మెంటు ఇలాంటివి చేస్తే ఓపెన్ ప్లేస్ స్టూడియో ప్లేసు ఇవ్వచ్చు. స్టూడియోకి ఓపెన్ ప్లేస్ కావాలి, ఓపెన్ ప్లేస్ సెట్లు వేసుకుంటానికి ఇప్పుడు సెట్లు వేసుకుంటున్నాం అన్నీ. స్టూడియో లోపల సినిమా షూటింగ్కి ఎవడు చేయట్లా, స్టూడియో లోపల ఫ్లోర్లో ఈ సీన్లు లేవు, ఫ్లోర్లో అంతా ఒక సెట్ వేసుకుంటాం, పెద్ద సెట్ వేసుకుంటాం. సో ఓపెన్ ప్లేస్ ఎక్కువ కావాలి. ఇవాళ ఇక్కడ చెన్నారెడ్డి దీని దగ్గర వేస్తున్నారు, సుకుమార్ వేస్తున్నాడు ఆ ఓపెన్ ప్లేసు, ఒక ఊరే సెట్ వేసాడు. ఇప్పుడు ఆ స్టైల్ వచ్చేసింది పాన్ ఇండియా కనుక, ఒక ఊరే సెట్ వేయటం లేదా ఒక పెద్ద మార్కెట్ సెంటర్ని సెట్ వేసేయటం. సో అవి ఉన్నాయి. సో దానికి స్థలాలు ఓపెన్ ప్లేస్ ఇవ్వండి, ఓపెన్ ప్లేస్ ఇవ్వండి. చిన్న సినిమాలకి ఊతమ ఉండి చిన్న సినిమా 100 ప్రింట్ల సినిమాకి 50 లక్షలు ఇవ్వండి సబ్సిడీ కింద. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమా అంటే 3 కోట్లు తక్కువ ఏ సినిమా లేదు. 3 కోట్ల సినిమా, 3 కోట్ల లోపు సినిమా 100 ప్రింట్ల సినిమా అనండి, 100 స్క్రీన్లు సినిమా అనండి, దానికి 50 లక్షలు ఇస్తున్నాం అనండి, 50 కాకపోతే 30 ఇస్తున్నాం, ఏదో ఒకటి మొత్తం సబ్సిడీ ఇస్తున్నాం. తర్వాత అక్కడ షూటింగ్ స్పాట్స్లో షూటింగ్ లొకేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీకు ఫ్రీగా ఇస్తాము. అవన్నీ చేయాలి బిగినింగ్లో. అవి చేసినప్పుడే ఎంకరేజ్ అవుతాం. తర్వాత మీరు సెటిల్ అయినాక అప్పుడు మీరు ఛార్జెస్ పెట్టినా పర్వాలేదు, ముందు ఇవన్నీ చేయాలి. ఈ ప్రభుత్వం చేయాలంటే దానికి ఎఫ్డీసీ పూనుకోవాలి. ఎఫ్డీసీ పూనుకోవాలని మన ఇండస్ట్రీకి విశ్వాసం ఉండాలి. మనం తింటున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల సొమ్ము మనం తింటున్నాం, మనం తినే ప్రతి ముద్దలో వాళ్ళ సొమ్ము కూడా ఉంది. ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో ఇక్కడ కూడా ఇండస్ట్రీ పెరగాలి, ఇక్కడ మరొక ఇండస్ట్రీ ఏర్పడాలి అనే చిత్తశుద్ధి అటు ఇండస్ట్రీకి ఉండాలి, ఇటు ఎఫ్డీసీ ఎవరు కూర్చోబోతున్నారో వాళ్ళకి ఉండాలి. వీళ్ళిద్దరూ ప్రమోట్ చేస్తేనే ప్రభుత్వం కదులుతుంది. ప్రభుత్వం సినిమా ఫీల్డ్ గురించి పెద్దగా పట్టుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 2,000 కోట్లు 2,500 కోట్లు అంతకు మించి ప్రభుత్వంకి సినిమా ఫీల్డ్ నుంచి ఆదాయం లేదు. ఈ 2,000 ప్రభుత్వం 2,500 ఎంత దీనికోసం పెద్దగా చేయాల్సిన తలపెట్ట. సో మనం వెంటపడి వాళ్ళని ఇండస్ట్రీ ఇక్కడ కళాకారులు ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలి అని మనం వెంటపడి మనం పోరాడితే వాళ్ళు కదులుతారు. ఓకే మీకు ఏం కావాలి ఏంటి. సో కమిటీ ఏర్పరచడం, కమిటీ వేసి దాన్ని సాధ్యాసాధ్యాలు చూడటం ఇవన్నీ చెయ్యాలి. ఇంకా చేస్తారో చూద్దాం, ఎదురు చూద్దాం. ఎందుకంటే సినిమా ఫీల్డ్ నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంతవరకు ఆయన సలహా సంపదలు ఎట్లా ఉంటాయి కదా. చిన్న సినిమాలు బతికించే మార్గాలు చేయాలి. ఆయన పెద్ద హీరో, పెద్ద సినిమాలు కనుక ఆ పెద్ద సినిమాలు ఆయన చుట్టూ ఉండేది వాళ్ళే, పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళే. సో వాళ్ళ అవసరాలు వాళ్ళు చెప్తారు. అయ్యే కాకుండా ఈ చిన్న సినిమాల వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా చర్చించి చేయాల్సిన బాధ్యత ఉంది. చూద్దాం, ఇప్పుడే తొందరగా ఉంది. 1 వీక్లోనే మనం అది చేసేయాలి ఎదుగుతుంటాం కన్నా లెట్ us వెయిట్ ఫర్ ది గుడ్ డే. చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఒకటే ఉందంటే పవన్ కళ్యాణ్ ముందు ఉన్న సమస్య వేరే, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేడు ఆయన. ఎందుకంటే ఆయన ముందు సమస్య 2 రకాల సమస్యలు ఉన్నాయి ఆయన ముందు. ఆయన ఎన్నికలప్పుడు 30,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పాడు ఆయన. ఆ రోజు చెప్పింది నిజమైతే, ఆయన చెప్పింది నిజమైన సాక్ష్యాధారాలతో చెప్పుంటే ఇప్పుడు పవర్లో ఉన్నాడు ఆయన. అది వెతికి పట్టుకుని, ఆ దోషులు పట్టుకుని ఆ ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు చేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాదు నేనేది ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడతాం, సరదాగా కొన్ని మాట్లాడాం, అవి మాట్లాడి పట్టించుకుంటే ఎట్లా అంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అది నమ్మారు ప్రజలు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కనుక నిజమేమో నమ్మే మీకు ఓట్లు వేశారు. అయ్యో ఇంతమంది అమ్మాయిలు పోతే ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ వస్తే పట్టించుకుని మా పిల్లలు మాకు చేరుస్తాడని వాళ్ళు కానీ ఆ విషయాన్ని నమ్మిన అనేక మంది ఆడబిడ్డలు కానీ వేశారు. సో వాళ్ళకి మీరు ఇది నిజమైతే మీరు చేసి చూపించండి, నిజం కాకపోతే క్షమాపణ చెప్పండి. ఏదో ఎన్నికల కోసం ఏదో మాట్లాడామమ్మా, ఏం నిజాలు కాదు, క్షమించండి అని క్షమాపణ చెప్పాలి. సో ఆ బాధ్యత ఉంది ఆయనకి ఇప్పుడు. 30,000 మంది అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చి
వాళ్ళని కిడ్నాప్ కారకులైన వాళ్ళని శిక్షించే ఆ, అడుగులు వేయాలి ఆయన. అదొకటి. రెండోది ఆయనకి ఆ, పక్కలో బల్లెంలాగా ఉన్నాడు లోకేష్. తనను దాటుకుని లోకేష్ వెళ్లకుండా వెంక చంద్రబాబు గారి తర్వాత ప్రజల దృష్టిలో చంద్రబాబు పవన్ కళ్యాణే రాబోయే ముఖ్యమంత్రిగా, చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా తనే వెళ్ళాలి. దాన్ని ఆ, దాటుకుని లోకేష్ వెళ్లకుండా, లోకేష్ని అడ్డుకుని, లోకేష్ రాజకీయంగా లోకేష్ని వెళ్లకుండా ఎలా కంట్రోల్ చేయాలి, తను ఎలా ముందుకెళ్ళాలి, ఈ రాజకీయ ప్రక్రియ ఒకటి ఉంది ఆయన ఉంది. సో ఇవన్నీ ఆ సమస్యలు ఉన్నాయి. చూద్దాం లెట్ స్వీట్. సార్ అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ తాడేపల్లి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కడప నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. సో కార్యకర్తలోని అభిమానులు అయితే చాలా నిలకడలు అయితే లేకుండా లేదు, చాలామంది అయితే కొట్లాడుకుంటున్నారు. సో ఎలా చూడాలి సార్ దీన్ని? ఏముందమ్మా, ఆయన 40% ఓట్లు ఆయనకు ఉన్నాయి. ఈ కార్యకర్తలు ఏది సోషల్ మీడియాలో చెప్తారు 40% ఓట్లు ఆయనకు పడ్డాయి, ఆయన ఓట్లు ఆయనకు పడ్డాయి. ఓడిపోవడానికి కారణం వీళ్ళ ముగ్గురు కలిసేటప్పటికి వీళ్ళకి 52% వచ్చింది, ఓటింగ్ పెరిగింది. ముగ్గురు ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వవు అనుకున్నారు అందరూ, అయ్యింది. అదే అందుకనే చెప్తున్నా, 1, 5, 6 విడివిడిగా ఉంటే అంతే వీళ్ళ పరిస్థితి. 3 పార్టీలు విడిగా ఉంటే 1, 5, 6 ఉండేవి. కలిశారు కనుక 156 అయింది. పాత సామెత ఉంది కదా, విడివిడిగా ఉంటే అంతే కలిసి ఉంటే అని. అలా కలిశారు కనుక వర్కౌట్ అయింది. ఆయన ఓట్ల బ్యాంక్ ఆయనకు ఉంది. ఆయన ఇప్పుడు ఎందుకు రోజు వీళ్ళు అయిపోయింది. వీళ్ళు కూడా గెలిచారు. జగన్ కాదని మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. జగన్ మీరు ఇన్నాళ్ళు తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, మీరు వాళ్ళని తిట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అయిపోయింది. ప్రజలు ఇచ్చేశారు మీకు అధికారం. ఇంకా జగన్ పేరు చెప్పుకుని ఎందుకు బతకటం? మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చేయాల్సి మీ 6 చంద్రబాబు 6 హామీలు ఇచ్చాడు. ఆల్రెడీ బస్సుది పునరాలోచన అనేసాడు. ఈ ఇచ్చిన హామీల యొక్క సంగతి ఏంటి, వాటిని నెరవేర్చే విధానం ఏంటి? మీరు వాలంటీర్స్కి 10,000 ఇస్తామన్నారు, దాని సంగతి ఏంటి? ఈ 6 సూపర్ 6 హామీలు నెరవేర్చే కార్యక్రమంలో ఉండాలి. ప్లస్ అసలు ముఖ్యమైనది చంద్రబాబు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాదు, ఇంకా జగన్ను తిట్టుకుంటూ ఆయన తిరుగుతూ మీరు గొప్ప అనుకుంటాం కాదు కదా. అయిపోయింది, ప్రజలు ఇచ్చేసారు తీర్పు. మీరు చేయాల్సిన స్పెషల్ స్టేటస్ ఏంటి? మిస్టర్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మీరు గతంలో మీరు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక బీజేపీతో వైదొలిగారు 2018లో. స్పెషల్ స్టేటస్ పేరు చెప్పి ఇది ఇవ్వటం లేదు కనుక బీజేపీ నుంచి దూరం అవుతున్నామని మీరు కూటమి నుంచి బయటకు వచ్చారు. ఇవాళ అదే కూటమిలో ఉన్నారు. ఇవాళ సాధించండి. అది ఇలాంటి అవకాశం ఇంకెప్పుడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఫస్ట్ టైం మీరు ఉన్నప్పుడు కూడా బీజేపీ వెరీ స్ట్రాంగ్గా ఉంది కనుక ఏమనేసింది. తర్వాత జగన్ వచ్చినప్పుడు కూడా బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కనుక అడిగే ప్రశ్నే లేకుండా పోయింది. ఇవాళ మంచి పరిణామం. బీజేపీకి స్ట్రాంగ్ కాదు, 240 సీట్లే ఉన్నాయి. సో మీ మీదే ఆధారపడి ఉంది బీజేపీ కనుక మీరు కేంద్రం మీ మీద ఆధారపడి ఇదే సమయం. ఈ సమయంలో డిమాండ్ చేసి కమాండ్ చేసి స్పెషల్ స్టేటస్ తీసుకురండి. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే మీరు చరిత్రలో మిగిలిపోతారు. మీకు పాదాభివందనం చేస్తుంది ఆంధ్ర ప్రజానీకం. మీ చరిత్రలో మిగిలిపోతారు. ఆ పని చేయండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా ఉన్న జగన్ తిట్టుకుంటూ మీరు మీ మంత్రులు జగన్ తిట్టుకుంటూ కాలక్షేపం చేయటం, జగన్ తిట్టడమే అయిపోయింది. జగన్ని ప్రజలు కాదన్నారు, ఇంకా మీరు జగన్ తిట్టుకుంటూ ప్రయోజనం ఉంది కనుక ఆ పని చేయాలి. ప్రభుత్వం మీరు మీ ముందున్న ఇది స్పెషల్ స్టేటస్. ఈ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి అగ్నిగుండాల రగులుతున్న విషయం స్పెషల్ స్టేటస్. ఆ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఇంతకన్నా బంగారమైన అవకాశం మరొకలేదు, మీ చేతిలో ఉంది. మీరు చక్రం తిప్పి డిమాండ్ చేసి కమాండ్ చేసి వాళ్ళ ఇస్తారా సస్తారా లేదా మీ ప్రభుత్వం పడిపోద్దని బెదిరించే స్థాయిలో ఉన్నారు మీరు కనుక ఆ పని చేయండి, అది సాధించండి. అది సాధిస్తే సలాం అంటారు జనం. ఆంధ్ర ప్రజానీకం నిరాజనాలు పడతారు. మీకు ఏ చరిత్రలో మీరు మిగిలిపోతారు. ఆ పని చేయండి చంద్రబాబు గారు. ఇవన్నీ ఎందుకు? మీరు తిట్టుట, మీ వాళ్ళతో తిట్టించుట. ఇంకా జగన్ పని జగన్ ఇంకా 5 ఏళ్ళ దాకా, 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలప్పుడు మళ్ళీ మాట్లాడుకుందరు కానీ ఇప్పుడు జగన్ తిట్టుకుంటూ కాలక్షేపం చేయకుండా అసలు విషయాలకి రండి. మీది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోండి, వైజాగ్ రైల్వే జోన్ కంపెనీ తెప్పించండి, కడప స్టీల్ ప్లాంట్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి. ఇవన్నీ చేయండి. ఈ ముఖ్యమైనవి మీ ముందు ఉన్న ప్రశ్నలు వీటి కోసమే మీరు ఆ రోజు వెళ్ళిపోయారు బీజేపీని వదిలి.
కనుక ఇప్పుడన్నా ఆ పని చేయండి. ఇప్పుడు బీజేపీ మీ చేతిలో ఉంది, మీ గుప్పిట్లో ఉంది. కనుక అవి చేయాలి, అవి చేస్తే మంచిది, సంతోషం. సరే, అలాగే అక్రమంగా కట్టిన వైసీపీ పార్టీ కార్యాలయం అయితే కూటమి ప్రభుత్వం కూల్చివేసింది కొన్ని చోట్ల. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని వాళ్ళు అజ్ఞానం కింద చూస్తున్నాను నేను. ఎందుకంటే ప్రజలు మీరు ఆ ప్రజావేదిక జగన్ కూల్చాడు అని మీరు అది తప్పు తప్పు దుర్మార్గం అని చెప్పిద్దని ప్రజలు ఒప్పుకున్నారు. అది తప్పు దుర్మార్గం ఒప్పుకునే మీకు ఓట్లేశారు. ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తే, ఆ కూల్చడం అనేది తప్పు అని ప్రజలు మీరు చెప్పినప్పుడు ఆ తప్పు మీరు చేస్తే ఎట్లా? అది అజ్ఞానం. అది ఆ తప్పు మీరు చేయటం అనేది చాలా అజ్ఞానం. అతను కూల్చింది మీరు విమర్శించారు, ప్రజలు నమ్మారు, ప్రజలు మీ విమర్శను అంగీకరించే ఇవాళ తప్పు, ఆ ప్రజావేదికను కూల్చడం, ఇలా కూలుస్తారా, అధికారంలోకి రాగానే అధికార మతంతో అహంకారంతో చేశారని ప్రజలు మీరు అన్నమాట ప్రజలు అంగీకరించే వాళ్ళకి తిలోదకాలు ఇచ్చారు. మళ్ళీ మీరు అదే పని చేస్తే, ఏది తప్పుని వేలు చూపించారో ఆ తప్పు మీరు చేస్తే అజ్ఞానం అనాలో ఏమనాలి మిమ్మల్ని? సో అది చాలా మూర్ఖత్వంగా ఉంది. ఏదో ప్రతీకారం చర్య, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రతీకారం తీర్చుకోమని. ఆయన అన్నట్టు ఇంకా చావలేదు చచ్చేదాకా కొట్టండి, ఈ పిచ్చి పిచ్చి వాగులు వాగటం కన్నా పాలన చేయండి, స్పెషల్ స్టేటస్ తీసుకురండి, దాని మీద చూడండి. ఈ పగలగొట్టాలు కూల్చడాలు ఎన్ని కూలుస్తారు? మళ్ళీ రేపు అధికారంలో వస్తే వాళ్ళు కూలుస్తారు. ఇదా వాళ్ళు కూల్చమని? రేపు అధికారంలోకి మీరు వచ్చి మీరు కూల్చుకోండి అని చెప్పడం కాదు కదా. పర్మిషన్లు ఇవ్వండి, దాన్ని ఫైన్ వేయండి, ఆ పర్మిషన్లు అవి క్లియర్ చేసుకోమనండి. అంతేగాని కూల్చడం ఏంటి? ఇక్కడ ఒక పక్క ప్రమాణ స్వీకారం, అక్కడ ఒక కూల్చడం, ఇది చాలా అజ్ఞానం. అసలు కరెక్ట్ కాదు అది. సరే, అలాగే ఏపీలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం అయితే మోపుతామని చెప్పేసి హోంమంత్రి అనిత గారు అయితే చెప్పారు. ఎంతవరకు కట్ అవుతుంది అంటారు? ఆవిడకి అవగాహన లేక ఏదో ఏదో ఒక మాట్లాడటం తప్పితే డ్రగ్స్ని దానికి కూడా జగన్ కాలంలో డ్రగ్స్ ఏదో మాట్లాడేది ఆవిడ విన్నాను. జగన్ కాలంలో డ్రగ్స్ ఏంటి ఆవిడకి తెలియకపోతే తెలుసుకోవాలి. డ్రగ్స్ అనేది ఈ దేశంలో 30 ఏళ్ళుగా వికృతమైన నాట్యం ఆడుతుంది. ఒక రాష్ట్రం కాదు, ఒక పంజాబ్ కాదు, ఒక గోవా కాదు, ఒక బెంగళూరు కాదు, ఒక బాంబే కాదు, ఒక హైదరాబాద్ కాదు, ఒక వైజాగ్ కాదు, ఇట్లా తాండవం ఆడుతుంది. దీనికి కారణం ఒక చంద్రబాబు లేకపోతే ఒక జగన్ అంటూ కాదు, అది అవుతుంది. దాని వెనకాల పెద్ద మాఫియా ఉంది, పెద్ద మాఫియా, మామూలు మాఫియా కాదు. ఐఎస్ఐఎస్ అనే మాఫియా ఉంది. ఐఎస్ఐఎస్కి ఆదాయమే ఈ డ్రగ్స్. ఐఎస్ఐఎస్, పిఎఫ్ఐ, ఈ టెర్రరిస్టుల గ్రూపుకి ఆదాయమే ఇది. సో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి, కేంద్రానికి, రాష్ట్రాలకి తెలుసు ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ డ్రగ్ సరఫరా, ఎక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేసి వస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్లో గంజాయి ఏంటి, తెలంగాణలో కొన్ని చోట్ల గంజాయి ఎందుకు పండిస్తున్నారు, ఎవరు పండిస్తున్నారు వీళ్ళకి తెలుసు. కానీ పండించే వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ దాన్ని కొనేవాడు ఎవడు పట్టుకోరు. ఎందుకంటే వాడు పెద్ద మాఫియా మనుషులు, వాళ్ళని పట్టుకుంటే కుటుంబాలు లేచిపోతాయి, ప్రాణాలు లేచిపోతాయి. అందుకనే భయపడతారు. ఆఫీసర్స్, స్ట్రిక్ట్ ఆఫీసర్, మన గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు కూకటవేళ్ళతో పెకటానికి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ దమ్ము వెళితే వాళ్ళ కుటుంబాన్ని లేపేస్తున్నారు. ఎవడైనా, ఎంత ఆఫీసర్ అయినా కుటుంబాన్ని త్యాగం చేసుకోలేడు కదా. సో వాళ్ళకి కావాల్సినంత రక్షణ ఇవ్వట్లేదు ప్రభుత్వాలు, వాళ్ళకి Z+ రక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ ఇవ్వట్లేదు. మామూలు ఎమ్మెల్యే కూడా ఒక Z+ రక్షణ ఇచ్చే ఈ ప్రభుత్వాలు ఇలాంటి ఆఫీసర్స్ రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇస్తే వాళ్ళు దూకుతారు, చేస్తారు. ఇది పెద్ద మాఫియా. ఇది ఒక జగన్ జపం మానేయాలి వీళ్ళు. ప్రధానికి జగన్ జపం మానేసి మీరు చేయాల్సింది చేయాలి. ఆవిడకి అవగాహన లేకుండా మాట్లాడతారు. ఆవిడ అసలు ఏదో నా ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని, ఫస్ట్ టార్గెట్ తర్వాత జగన్. ఈ టార్గెట్లు ఏంటి? మీరు గెలిచింది అందుక, మీరు హోంమంత్రి అయింది అందుక. మీరు హోంమంత్రిగా అయ్యారు, ఆడపిల్లలు 30,000 మంది తప్పిపోయారని చెప్పి చెప్తున్నారు. ఆడపిల్లలకి మీరు ఆడదానిగా హోంమంత్రికి కూర్చున్నారు. ముందు ఆ ఆడపిల్లలు తప్పిపోయారు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడానికి ఆ ఆడపిల్లల్ని ఎక్కడ ఉన్నారు ఏంటి అని చేయించి మీరు ఎన్నికల్లో చెప్పారు అన్నమాట. ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని మీరు వస్తే ఏదో వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళ తప్పిపోయిన ఆడపిల్లలు వాళ్ళ దగ్గరికి చేరతారు అని తల్లిదండ్రులు ఆశతో ఉన్నారు. ఆ పని చేయాలి, వాటి మీద అడుగులు వేయాలి, వాటి గురించి మాట్లాడాలి. ఈ ఆడపిల్లలు తెప్పిస్తాం, ఆ దోషులు పట్టుకుంటాం, దానికి తగిన చర్యలు తీసుకుంటాం, దానికి అని ఆ లైన్లో మాట్లాడాలి. అది చెయ్యాలి. అది వదిలేసి వాళ్ళ మీద టార్గెట్. ఏం టార్గెట్? ప్రజాస్వామ్యం. ఇది చట్టాలు లేవా, కోర్టులు లేవా? ఏం చేస్తారు టార్గెట్లు?
ఏమి ఇంట్లో విషయం కాదు కదా అది. ఇవాళ ఒక స్టేటు అడ్మినిస్ట్రేషన్. హోమ్ మినిస్టర్ అనగానే ఇక వాళ్ళు లేపేయండి వీళ్ళని లేపేయండి అంటారు హోమ్ మినిస్టరు. అయ్యా ఇవన్నీ ఇంకా ఎలక్షన్లో మాట్లాడిన మాటలు ఎలక్షన్లో మాట్లాడే తీరులోనే మాట్లాడతాను. ఇంకా హోమ్ మినిస్టర్ అయ్యాం, మనం హోమ్ మినిస్టర్ హోందాలో ఆ సంస్కారంలో ఆ సభ్యతతోటి మాట్లాడాలి, ఆ లెవెల్లో మనం మాట్లాడాలి. ఏం చెప్పినా చట్టం చేసే పని ఏంటి, చట్టాన్ని ముందు పెట్టి మాట్లాడాలి, మన పర్సనల్ ఎజెండాలు ముందు పెట్టి కాదు. అవన్నీ తెలుసుకోవాలి. ఏం మాట్లాడుతూ ఉంది. ఇంకా ఇంకా చూద్దాం రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉంటుంది ఏంటి. అలాగే ఐటీ మినిస్టర్గా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మినిస్టర్కి పాత్ర ఏంటనే పాయింట్ కదమ్మా. ఐటీ మినిస్టర్గా లోకేష్ అలాంటి పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చూద్దాం, పెట్టుబడులు పెట్టి అమరావతిలో అంటే ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి వస్తారో చూడాలి. అమరావతి రాజధాని అంటే గతంలో కూడా ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాలా. ఎందుకంటే అమరావతికి సముద్ర తీరం దగ్గరలో లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, దానికి దారి రాబోయే రహదారులు కూడా లేవు. ఆ వైజాగ్ కారిడార్, చెన్నై టు వైజాగ్ కారిడారు ఫినిష్ అయితే అప్పుడు ఫినిష్ అయితే ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా చంద్రబాబు పీరియడ్లో 14 నుంచి 19 పీరియడ్లో ఏదో అన్ని వచ్చినాయి, 3,000 కోట్లు 2,800 లెక్కలు చెప్పారు, లక్షల కోట్లు పెట్టుబడి అని ఎంఓయూలు సంతకం చేశారు. చివరికి వచ్చినాయి అంటే 280 కోట్లు. సంతకాలు పెట్టడం కాదు, ఎంఓయూలు కాదు, ప్రాక్టికల్గా ఏమొచ్చినాయి అంటే గతంలో కూడా ఎవరు రారు. ఇప్పుడు సింగపూర్ రోడ్ సిటీ ఎందుకు కట్టలా? 1,600 ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు సింగపూర్ రోడ్డుకి. వాడు సిటీ కడతా అన్నాడు, ఎందుకు కట్టలా? 5 ఏళ్లలో పునాది కూడా ఇలా ఎందుకు ఇలా? అక్కడ వాటర్ ప్రాబ్లం, సిటీ కడితే కుదరదని వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు అనుకో, ఆ ఈశ్వరుడు. ఈయన ఎవరితో టైడ్ పెట్టుకున్నాడో ఆ ఈశ్వరుడు సింగపూర్లో జైల్లో ఉన్నాడు అవినీతి కింద. అది పోయి షెట్టి, దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు ఇచ్చాడు ఈయన. అక్కడ 7 స్టార్ హోటల్ కడతాడు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాడు అని అన్నాడు. పునాది కూడా ఇలా 2018కి అవన్నీ వచ్చేస్తాయి అన్నాడు. పునాది కూడా ఇలా ఎందుకు? అక్కడ ఫెసిలిటీ లేదు. అక్కడ ఫెసిలిటీ, ట్రావెలింగ్ ఫెసిలిటీ కానీ ఇంకోటి కానీ, హాస్పిటల్కి పడితే ఫెసిలిటీ లేదు. అక్కడ వాటర్ కానీ ఇంకోటి కానీ చాలా, అంటే అవన్నీ అవడానికే 1,00,000 కోట్లు అవుతాయి. ఆ 1,00,000 కోట్లు ఎక్కడ తెస్తాడు చంద్రబాబు? గతంలో ఏమన్నాడు, సింగపూర్ సిటీ కట్టేస్తారు, అక్కడ ప్రతి ఎకరం 10 కోట్లు అవుద్ది, ఇక్కడ మల్టీ 7 స్టార్ హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ 7 స్టార్ హోటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, ఇక్కడ 10 కోట్లు అవుద్ది ఎకరం, ప్రభుత్వ ఎకరం అయ్యే చాలు, ఎవరు ఫైనాన్స్ అవసరం, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాడు ఆయన. ఇప్పుడు అవి రెండు పోయినాయి. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ రోడ్లు వేయడానికి ఆయన అన్నమాట, రోడ్లు వేయడానికి అన్ని చేయడానికి 1,00,000 కోట్లు కావాలన్నాడు. మరి ఎక్కడి నుంచి తెస్తాడు, ఏం చేస్తాడో ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పాలి. అవన్నీ అవ్వకుండా ఇవన్నీ వచ్చేస్తాయి, ఐటీలు వచ్చేస్తాయి అంటే కొన్ని భ్రమలే తప్పితే ఫెసిలిటీస్ లేకుండా ఐటీ రావాలంటే మీకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. అక్కడ వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, రోడ్ల ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీ ఏమీ లేకుండా అవి కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి ఎంత చూద్దాం. గతంలో ఆయన 7 సిటీలు చెప్పాడు ఆయన. మెడికల్ సిటీ అని, ఇంకో సిటీని. ఏమైనాయి మెడికల్ సిటీలు? ఏమైనాయి? అవి కట్టడానికి ఎవడు రాలా, మెడికల్ సిటీకి ఎవడు రాలా. వస్తే కదా వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి. వాడు ఇన్వెస్ట్ చేసేవాడు ఆలోచిస్తాడు కదా, మన ఇన్వెస్ట్కి రిటర్న్ ఏంటని. అది ఆ ఫెసిలిటీస్ ఏర్పరిస్తేనే వాడు రిటర్న్ వస్తుంది, ఆలోచిస్తాడు. సో ఇకన్నీ చూద్దాం, కాలం చెప్పాలి. ఇంకా అప్పుడప్పుడే ఏదో చించేస్తారు పొడి చేస్తారు అనుకుంటే వాళ్ళు ప్రగల్భాలు చెప్పచ్చు. గెలిచిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తాం, డల్లాస్ చేస్తాం, లేకపోతే అమెరికా చేసేస్తాం అని చెప్పచ్చు. ఏదైనా చెప్తుంది. ఎన్నాళ్ళు చెప్పినవి వినలేదా మనం? కానీ చూద్దాం ప్రాక్టికల్గా ఎంతవరకు ఉంది. చాలా ఉన్నాయి దానికి సమస్యలు, లొసుగులు. ఆ లొసుగులు దాటుకుని రాగలడా? అసలు ఇప్పుడు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా? తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ దాటుకుంటూ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ తనను దాటుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ దాటుకుని తను వెళ్ళాలి. ప్రజల దృష్టిలో చంద్రబాబు తర్వాత లోకేష్ అనిపించుకోవాలి. లేకపోతే ప్రజల దృష్టిలో చంద్రబాబు తర్వాత పవన్ అయిపోతాడు. పవన్ అయిపోతే 5 ఏళ్ళకి చంద్రబాబు గారు ఏజ్ కానీ ఆరోగ్యరీత్యా కానీ ఆయన సైలెంట్ అయితే ప్రజల్లో పవన్ అయిపోతాడు. పవన్ అవ్వకుండా చంద్రబాబు తర్వాత పవన్ ముఖ్యుడు కాకుండా లోకేష్ ముఖ్యుడు అనిపించుకోవాలి. సో ఆ రాజకీయం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాటిలో ఉంటాడు, మునిగి తేలుతూ ఉంటాడు. చూద్దాం. సరే, అలాగే ఋషికొండ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే? ఏమి ఋషిగడ్డ మీద అదేమన్నా ఋషిగడ్డ ఆయన ఉండటానికి కట్టింది కాదు కదమ్మా, ప్రభుత్వ తరపున కట్టారు. ప్రభుత్వ తరపున విదేశీ స్థాయిలో
ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇంకోళ్ళు వచ్చినప్పుడు విదేశాల నుంచి ఎవరు వచ్చినా బిజినెస్ పీపుల్ రావచ్చు, విఐపీలు రావచ్చు, ఇతర దేశ మంత్రులు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు రావచ్చు. వచ్చినప్పుడు స్టే చేయటానికి ఒక బాంబేని మించి ఒక స్టే చేయడానికంటే బ్రహ్మాండంగా కాన్ఫరెన్స్ హాల్స్ కానీ ఇంకోటి కానీ బ్రహ్మాండం కట్టాడు, హై లెవెల్లో కట్టాడు. అది ఎవరికి ప్రభుత్వానికి కట్టింది, అది వాళ్ళు మీరు వాడుకోవచ్చు. ఆయన ఇంట్లో ఆయన ఉంటానే కాదు కదా, 7 బిల్డింగ్లు కట్టారు, 7 కాన్ఫరెన్స్ హాల్ కట్టారు, ఒకటి మీటింగ్ హాల్ కట్టారు, ఇంకోటి రూమ్స్ కట్టారు. సో గెస్టులు వచ్చినప్పుడు ఫారెన్గా అక్కడ సెమినార్లు జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ సెమినార్లు జరిగినప్పుడు ఎక్కడో ఉండి ఏ హోటల్లోనే ఉండి, ఏ 5 స్టార్ హోటల్లోనే ఉండి ఇక్కడికి రావడం పోవటం కాకుండా అక్కడే బ్రహ్మాండంగా 5 స్టార్ హోటల్ మించిన 7 స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో కట్టాడు ఆయన. 7 స్టార్ హోటల్ ఫెసిలిటీతో ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టారు. అది అందరికీ ఉపయోగపడేది. అది మీకు నాకు ఎవరు సీఎం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఎవరు ప్రభుత్వం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదేదో ఆయన కోసం కట్టినట్టు ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకంటే బోగస్ ప్రాపగండా ఎవరి కోసం కట్టాడు, రాష్ట్ర గౌరవం కోసం, రాష్ట్ర ప్రతిభ కోసం. ఆహా, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, మా మా ఒక విదేశీ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరపాలంటే వీ కెన్ డూ ఇట్ ఇన్ వైజాగ్ అని అంత గొప్పగా ఉండాలని కట్టాడు. అది నువ్వు వాడుకుంటావు, ఎవరైనా ఎవరు ముఖ్యమంత్రి వాడుకుంటారు. దాన్ని ఏదో ఆయన పర్సనల్ కట్టుకున్నట్టు, ఆయన ఇక్కడ ఉండబోతున్నట్టు ఆల్ నాన్ సెన్స్ బోగస్ ప్రాపగండా. సరే, 550 కోట్లు అవసరమా, ప్రజల సొమ్ముతో కట్టాల్సిన అవసరం, ప్రతిపక్షాలు అన్నీ కూడా విమర్శిస్తున్నాయి కదా. వాళ్ళు అవసరమా అంటే అది బుద్ధి లేని ప్రశ్న. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్థాయిలో వైజాగ్ ఉండాలి అని కోరుకుంటే తప్ప, నా రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలి రాష్ట్రం యొక్క ఫెసిలిటీసు. ఎవరు వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో మీటింగులు జరగాలన్నా, కాన్ఫరెన్సులు జరగాలి. ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది, ఢిల్లీలో అన్ని కట్టారు. ఎందుకంటే అవసరమా అంటే ప్రజాధనంతో అన్ని ఢిల్లీలో అన్ని కాన్ఫరెన్సులు జరుగుతాయి కనుక విద్యాభవన్ అని ఇంకోటి కట్టారు. అవసరమా అంటే అక్కడ పడుకుంటానికి డ్రింక్ పార్టీలకు కాదు కట్టింది. ఆ స్థాయిలో పెద్ద స్థాయిలో జరిగినప్పుడు ఎస్ వైజాగ్లో ఎక్కడ ఉంటామండి, ఎలా ఉంటాము అనే మాట లేకుండా, ఎస్ వైజాగ్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి, యూ కెన్ కండక్ట్ ఇంటర్నేషనల్ సెమినార్స్ దేర్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ దేర్. పెద్ద విఈపీలు, ఇంటర్నేషనల్ విఈపీలు వచ్చినా దే కెన్ స్టే హ్యాపీగా అక్కడ స్టే చేయొచ్చు. ఒక ప్రతిభ, ఒక స్టేట్కి ఒక గ్రాండియర్, ఒక స్టేట్కి ఒక వాల్యూస్, రాష్ట్రానికి అవసరమైన క్యాపబిలిటీస్, రాష్ట్రానికి గొప్పతనం కోసం చేసిందని అవసరమా అంటే అది ఏది అవసరంలా అందరూ వాళ్ళ ఇళ్ళలో ఉండి చేసుకుంటే సరిపోద్ది కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఒక రాష్ట్ర ప్రతిష్టకు అవసరం, ఒక రాష్ట్ర గౌరవానికి అవసరం, ఒక రాష్ట్ర ఘనతకు అవసరం. ఎవడైనా అలాగే ఆలోచిస్తాడు. మన రాష్ట్రంలో గతంలో ఏదైనా ఇంటర్నేషనల్ సెమినార్ జరపాలంటే మన వైపు చూసేది కాదు కేంద్రం, ఇటు జరపడానికే చూసేది కాదు. చెన్నై, బెంగళూరు, బాంబే ఇటు వైపు కూడా వచ్చేవి కావు. ఈవెన్ హైదరాబాద్కి కూడా లాస్ట్ టైం వచ్చింది, మన సైడ్ ఇప్పుడు వెళ్ళేది కాదు. ఇవాళ వీఆర్ క్యాపబుల్. ఇంటర్నేషనల్ సెమినార్ చాలా జరుగుతూ ఉంటాయి, రాబోయే కాలంలో కూడా చాలా జరుగుతాయి. ఇప్పుడు జరిగిన వీఆర్ హ్యాపీ టు హోస్ట్, వైజాగ్ ఈజ్ రెడీ టు హోస్ట్ ఇంటర్నేషనల్ సెమినార్స్. ఎంతమంది వచ్చినా, ఎన్ని దేశాల నుంచి వచ్చినా వీఆర్ రెడీ. 7 బిల్డింగ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అది కదా క్రెడిబిలిటీ, అది ఒక క్రెడిబిలిటీ ఆఫ్ ఎ స్టేట్. దాని అవసరం అంటే పిచ్చి మాట. ఓకే సార్, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.